చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ సెంటర్ ఓన్ చేసుకుని అమలు చేయదు. అంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చిందేమో సార్ మోదీకి కూడా. ఏ అవసరం ఉన్నా కాన్స్టిట్యూషనల్ గా సాధ్యం కాదు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు ఎప్పుడు కూడా. దర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ కదా డబ్బులు రావడానికి. మన ఇష్టం వచ్చినట్టు ఇయర్ ఎలా ఉంటుంది, ఒకటి ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇస్తారు, దానికో ఫార్ములా ఉంటుంది. రెండు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా నిధులు వస్తాయి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కొద్దిగా అటు ఇటు కావాలంటే 10 రూపాయలు ఎక్కువ లెక్కేట్ చేస్తే చేయొచ్చు, ఓ రోడ్లో కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సెంటర్ ఎందుకు ఫైనాన్స్ చేస్తుంది? ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఇస్తే మరి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న మధ్యప్రదేశ్లో అడగరా, ఛత్తీస్గఢ్లో అడగరా, రాజస్థాన్లో అడగరా, యూపీలో అడగరా, మీరు టీడీపీ చంద్రబాబు నాయుడు పథకాలు మీరు డబ్బులు ఇస్తున్నా మాకు ఇవ్వరా అని. అందువల్ల ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ డబ్బులు ఇవ్వదు. ఈవెన్ బీజేపీ ప్రభుత్వం ఇవ్వదు, పరగడబడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మీకు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు సమకూర్చుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, పిఎం కిసాన్, మీకు ఉపాధి హామీ పథకము, ఇలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి. వాళ్లకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లకు వాళ్ళేందుకు డబ్బులు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమీకరించుకోవాలి. కావాలంటే అప్పులు తీసుకోవడంలో కాస్త సడలించవచ్చు, సహకరించవచ్చు. అందువల్ల ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫినాన్షియల్ ఛాలెంజ్. బట్ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీకి, లీడర్షిప్కు, అంటే ఎకానమీ నేను పెంచి సంపద సృష్టించి పంచుతానన్నాడు. సంపద సృష్టికొమ్మ సమయం పడుతుంది, ఖర్చుకొమ్మ సమయం ఉండదు. నీకు ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి నీకు పెన్షన్ ఇవ్వాలి కదా, రేపు పొద్దున్న నుంచి డబ్బులు 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలిగా. వాలంటీర్లకు 5000 నుంచి 10,000 ఇస్తామన్నారుగా. రేపు పొద్దున్న నుంచి వాలంటీర్లకు 10,000 ఇవ్వాలి కదా. ఎందుకంటే ప్రామిస్ చేసినప్పుడు చాలా సులభం. నువ్వు ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ జగన్కు లేని ఫైనాన్షియల్ బర్డన్ రాజధాని ఉంటుంది. ఇప్పుడు అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, పోలవరం కంప్లీట్ చేయాలి. సో ఈ ఛాలెంజెస్ను ఎదుర్కొనే క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ప్రతిపక్ష నేతగా ఉంటుంది, దాన్ని సరిగా ఉపయోగించుకోగలిగితే. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయడం ఛాలెంజ్ అయితే ఉంటుంది. సో బట్ ఇంత మ్యాండేట్ వచ్చింది కనుక చంద్రబాబు నాయుడుకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ రీత్యా ఈ షుడ్ జగన్మోహన్ రెడ్డి అనుభవాల నుంచి కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు సమయం అంతా ప్రత్యర్థులపైన కసి తీర్చుకోవటానికి, ప్రత్యర్థులు ఎగతాళి చేయడానికి, నిర్బంధానికి, అణచివేతకు సమయం వెచ్చించకుండా ప్యూర్లీ ఆన్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ పైన కనుక చంద్రబాబు నాయుడు కేంద్రీకరిస్తే ఇప్పటి బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు అలా ఉండరు కదా, వాళ్ళ కక్షలు, ప్రతీకారాలు, వ్యవస్థ ఉంటుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళు టీడీపీ వాళ్ళు అనుభవించారు కనుక వాళ్ళు ఇప్పుడు ఊరుకుంటారా? సో వాళ్ళు ఇప్పుడు ఉతికి ఆరేస్తుంటారు వైసీపీని. సో అందువల్ల చూడాలి ఏ రకంగా ఈ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి టైడ్ ఓవర్ అవుతారనే చూడాలి. సార్ ఈసారి చాలా కీలకంగా చంద్రబాబు, నితీష్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి వస్తున్న వాయిస్. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారికి మోదీ ఫోన్. ఇప్పుడు నితీష్ కుమార్కు అవకాశం ఏం లేదు. బీహార్లో ఆయన బలం ఏం భారీగా పెరుగుతలేరు. ఈ ఎలక్షన్స్లో పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్. దిస్ ఇస్ ద స్టోరీ. 15 సీట్లలో జేడీయూకి ఆధిక్యతని, అది 15 సీట్లు బీజేపీతో కలిసి బీజేపీ కూడా వస్తున్నాయి కదా. సో మీకు ఆంధ్రప్రదేశ్లో 15 నితీష్ కుమార్కు 15 సీట్లు ఉండొచ్చు. కానీ నితీష్ కుమార్ బీజేపీ పైన ఆధారపడ్డ 15 సీట్లవి. బీజేపీ బలం కలిసి రావడం వల్ల వచ్చింది. ఇక్కడ బీజేపీ బలంతో కలిసి రావడం వల్ల చంద్రబాబు నాయుడు 15 రాలే. ఇది చంద్రబాబు నాయుడు బలం వల్ల బీజేపీకి వస్తున్నాయి ఎంపీ సీట్లు. అందువల్ల దానికి తేడా ఉంది మీకు. అందుకే మోడీ ఫోన్ చేయడమే కాదు, అప్పుడు ఇండియా టుడేలో వస్తుంది ఒక సీనియర్ లెఫ్ట్ లీడర్ కూడా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశాడు అని. అంటే ఇది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయంలో బీజేపీకి 239 సీట్స్ లీడ్లు ఉన్నాయి. మీరు లేటెస్ట్ ఉంటే చూడండి. మీకు 239 సీట్స్లో బీజేపీ లీడ్ ఉంది, 90 సీట్లలో కాంగ్రెస్ లీడ్ ఉంది. ఓకే, ఇక ఇండియా కూటమి ఎన్డీఏ ఉంటుంది. సో అంటే బీజేపీకి తనంతట తాను మెజార్టీ రాని పరిస్థితి ఉంటుంది. అంటే యోగేంద్ర యాదవ్ 70 సీట్స్ బీజేపీకి తగ్గుతాయని అంచనా వేశారు. సో ఆ 70 సీట్స్ ఇప్పుడు వాతావరణం చూస్తే అలాగే ఉంది యాజ్ ఆఫ్ టుడే. ఎందుకంటే ఇంకో 80 సీట్లు మాత్రమే తేలాల్సినవి ఉన్నాయి. 80 సీట్లలో మెజారిటీ ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి 10,000 తేడా ఉంది. అవును.
సో ఆ 10,000 తేడా ఉన్న సీట్లే అటు ఇటు కావచ్చు. ఇప్పుడు 50,000 ఎబో ఉన్న ఓట్లు సీట్లకి ఏం తేడా ఏం రాదు కదా, మెజార్టీ మారుతుంది తప్ప రిజల్ట్ మారదు. రిజల్ట్ మారటానికి అవకాశం ఉన్న 80 సీట్లే. ఈ 80 సీట్లలో కూడా మోరార్లెస్ అటు ఇటు ఉన్నాయి ఎన్డీఏకు ఇండియా కూటమికి. అందువల్ల బహుశా ఓవరాల్ పొజిషన్ ఇలాగే ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో చాలా బలమైన ప్రతిపక్షాన్ని మోడీ ఎదుర్కోబోతున్నాడు. 2014 లాగా 2019 లాగా ఏకపక్షం లేదు. బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు కనుక అనివార్యంగా మిత్రపక్షాలపైన ఆధారపడాలి. ఓకే, అందులో చంద్రబాబు నాయుడు ఒక కీలక మిత్రపక్షం అవుతాడు, అందులో అనుమానమే లేదు. సో అందుకే ఇండియా కూటమి కూడా చంద్రబాబు నాయుడును కాంటాక్ట్ చేస్తున్నారు అంటే కేవలం ఫార్మల్గా కంగ్రాచులేట్ చేస్తానికే కాంటాక్ట్ చేస్తున్నాను అనుకోను. డెఫినెట్లీ దెర్ మే బి ఇన్ ఎసెన్స్ రేపు ఒకవేళ ఇండియా కూటమి ఫామ్ చేస్తానికి ఏమైనా అవకాశం ఉంటే, అంటే బీజేపీ బలం ఇప్పుడు 239 అన్నారు, ఇంకా తగ్గింది అనుకో 220కో 230కో, వారికి ఒక 50 మంది పైగా కావాలి ఎంపీలు. అందులో ఎన్డీఏలో ఉన్న పక్షాలు కూడా ఇటువైపు కనుక వస్తే నాన్ బీజేపీ గవర్నమెంట్ వచ్చే స్కోప్ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టున్నారు. అందుకే చంద్రబాబు నాయుడుతో అటు మోడీ కాంటాక్ట్ అయ్యాడు, పోకుండా జారిపోకుండా, ఇటు ఇండియా కూటమి కాంటాక్ట్ అవుతుంది ఏమైనా వస్తారా అని. కానీ నా అంచనా మోడీ బీజేపీని వదిలిపోతాడని అనుకోను. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీయే ఎమర్జ్ అవుతుంది, ఇందులో అయితే డిస్ప్యూట్ లేదు కదా. అలాగే సింగిల్ లార్జెస్ట్ కూటమిగా కూడా ఎన్డీఏనే వస్తుంది. ఎన్డీఏకు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే ఎన్డీఏకే 272 మార్క్ దాటుతుంది నా అంచనా. సో అందువల్ల డెఫినెట్గా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. నరేంద్ర మోడీ